వచ్చినటువంటి స్టూడెంట్స్ కు, వచ్చినటువంటి వాళ్ళ సోదరులు సోదరిమణులకు, ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి రామ్ గోపాల్ నాయక్ గారు, గుంటూరు వాసి, ఇక్కడ కమిషనర్, అదేవిధంగా పోతుల ప్రసాద్ గారు, నేషనల్ ఓబీసీ హరిశంకర్ గారు, అదేవిధంగా పవన్ నేషనల్ రిలీఫ్ ఫండ్, నేషనల్ స్టూడెంట్ లీడర్, అదేవిధంగా కార్తిక్ గారు. ముఖ్యంగా నేను రాజకీయాల్లో రానప్పుడు, కొత్తగా జాయిన్ అయినప్పుడు కాలేజీలో నేను మీకంటే ఎక్కువ లొంగి పెట్టేవాడిని. అప్పుడు ఆ ఏజ్ అటువంటిది, 17-18 ఎవరికి లెక్క చేయరు. సీటీలు లేకుంటే వచ్చినటువంటి టీచర్లు, ప్రొఫెసర్ స్టూడెంట్స్ కి అవేర్నెస్ ఇస్తున్నందుకు सर वेट कीजिएगा। ఢిల్లీ రావాలంటే మా నాయక్ గారు కూడా మంచి అవకాశం తీసుకొని స్టూడెంట్సే ఈ పొల్యూషన్ ఆపాలని ఆ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా 10 మందికి లాభం చేయాలని కోరుతారు. కాబట్టి నాయక్ గారు కూడా ఈ అవకాశాన్ని వదలకుండా మాతో పోస్టర్ పెట్టించుకుంటూ మీరు తప్పనిసరిగా పొల్యూషన్ ఆపడానికి మీరు శాయశక్తిగా కృషి చేయాలని, ఢిల్లీ మంచి టౌన్ గా ఉండాలి, మంచి సిటీగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. వేదిక పోయినటువంటి ఇప్పుడే మనకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పెద్దలు, మన రాజకీయ నాయకులు బిహెచ్ హనుమంతరావు గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఐక్యత స్టూడెంట్స్ అందరికీ, గవర్నింగ్ బాడీ కాదు, ఇప్పుడు అయిపోయింది, దాని పని అయిపోయింది, ఇంకోటి కొద్ది వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మన హరిశంకర్ గారు, పవన్ అండ్ కార్తీక్ అండ్ హిస్ టీమ్, అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అండ్ నేను నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను ఐక్యతతో ఐక్యమైపోయినా ఏంటని. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ప్రోగ్రామ్కి నన్ను మీరు ఒక అన్నయ్య లాగా, నేను చీఫ్ గెస్ట్ అని అనుకున్నాను, నేను మీ అన్నయ్య లాగా. అందుకని అనుకుంటా నేను మీ ఎప్పుడు అడిగినా కూడా నేను నో అని చెప్పలేకపోతున్నాను మనసులో నుంచి. చేస్తున్నారా ప్రోగ్రాము? సరే, నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళకి గురించి నేను ఖచ్చితంగా వస్తాను కాసేపు టైం తీసుకొని. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడే మనము పొల్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఢిల్లీ పొల్యూషన్ గురించి. నేను 2003 నుంచి
ఢిల్లీలో ఉంటున్నాను. గ్రాడ్యువల్గా లెవెల్స్ పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఒకటి మటుకు నేను చెప్పగలను, మీకు మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను. ఎంత పొల్యూషన్ ఉన్నా కూడా రోడ్డు మీద కనిపించేది ఎవరు? పోలీస్. మీరు పొద్దున్నే ఎంత ఇదిగా ఉన్నా కూడా బయటికి క్షేమంగా వెళ్ళాలన్నా, ఎంత ఇదిగా వెళ్ళాలన్నా, సో పోలీస్ ఆఫీసర్ ఎంత కష్టపడతారంటే తన హెల్త్ని కూడా లెక్క చేయడు. ఇటువంటి ఇది ఉన్నా కూడా తను అంటే ఈ మధ్య కాలంలో మాస్కులు వచ్చినాయి. ఇంతకుముందు లేవు కదా మాస్కులు కల్చరే లేదు. అయినా కూడా అక్కడే రోడ్డు మీద ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ తీసుకోండి, అతను అక్కడ ఆ పాయింట్ నుంచి కదిలితే మొత్తం ఒక ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎవరు తమ విధులకు వెళ్ళలేరు, తమ కాలేజెస్కి వెళ్ళలేరు, స్కూళ్ళకి వెళ్ళలేరు. కానీ అతను ఆ విధంగా ఏమి ఇదవ్వకుండా అక్కడ నుంచొని పనిచేస్తాడు. సో ఇలాగా ఈ పొల్యూషన్ అవేర్నెస్ అందరికీ కలగాలని చెప్పి మన ప్రసాద్ ఇంత మంచి ఇనిషియేటివ్ ఎవ్రీ ఇయర్ తీసుకోవటం, అది మీ అందరి ప్రజల్లో ఈ జాగృతిని తీసుకురావాలని చెప్పేసి పొల్యూషన్ గురించి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో భాగం ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి మెంబర్ ఆఫ్ ది సొసైటీ, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తన భాగం దీంట్లో నెరవేర్తించాలి. అప్పుడే పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువగా ఈ చెట్లు నాటడం కానీ ఇలాంటి